ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు పర్ఫెక్ట్ ఫ్రంట్ కటింగ్ అనేది నేను చక్కగా చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి. ఇప్పుడంటే ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా కొంతమందికి ఏంటంటే ఎక్కువలు తక్కువలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఎలా కొలుచుకోవాలి, ముందు నెక్కు రౌండ్గా ఎలా రావాలి, 4th డాట్స్ వేస్తే ఏంటి మనకు లాభం, 3 డాట్స్ వేస్తే ఏంటి మనకి లాభం అనే దాని గురించి మీకు చక్కగా ఈరోజు నేను ఫ్రంట్ పార్ట్లో వివరంగా నేను కటింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను. ఓకేనా? అంటే దాన్ని ఎలా మనం చేసుకోవాలి అనే దాని గురించి మీకు చాలా చక్కగా వివరంగా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఈ ఆది బ్లౌజ్ నేను ఏం చేస్తున్నానంటే చక్కగా ఇలా రివర్స్ తీసి, ఈ ఆది బ్లౌజ్ బాగానే ఉంది కానీ కొన్ని మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు అనేవి నాకు చెప్పారు కస్టమర్, నేను అవి తీసేసుకుంటాను. కానీ మీరేం చేయండి అంటే నేను ఏమేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనే దాని గురించి మీరు మంచిగా పరిశీలన అంటే మీరు చూడాలన్నమాట. బాగా మీరు దాన్ని పరిశీలిస్తేనే మీకు దాని గురించి అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఇలా క్లాత్ని షింక్ చేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చక్కగా దీన్ని చూడండి ఇలా గీత గీసేసుకొని, అంటే ఇక్కడ ఖర్చు కోసం నేను గీత గీసాను. తర్వాత నడుము సైజుకి ఇలా పెట్టేశాను. ఇలా పెట్టి ఇలా గీత గీసేసుకున్నాను. ఇలా గీత గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క నడుము సైజుని ఇలా చూసుకొని, అంటే ఈ మెడని ఇలా చూసుకున్నాము. తర్వాత కప్పు పొడవుని చూసుకుందాం. ఈ 3 గీతలు ఎందుకు మనం, ఇది డాట్ కోసం, ఇది వచ్చేసి ఖర్చు కోసం. అవి ముందు డాట్లకి వెనక డాట్లకి 3 ఇంచులు నేను పెడతాను అనమాట. ఓకేనా? అది మీకు తెలుసు ఆ విషయం. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను 3 ఇంచులు కలుపుకుంటాను. ఆ 3 ఇంచులు దీనికి ఉపయోగపడుతుంది, దానికి ఉపయోగపడుతుందని మీకైతే తెలుసు ఆల్రెడీ. కొత్త వాళ్ళకైతే నేను చెప్తున్నాను వినండి. ఈ లూజు కన్నా కూడా 3 ఇంచులు మనం కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల మనకి ముందు డాట్స్కి వెనక డాట్స్కి ఖర్చులకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక బ్యాక్ పార్ట్ అనేది వేసేసాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక 2 ఇంచెస్ పైన పెట్టేసి ఇలా క్రాస్గా దీన్ని ఇలా గీసుకోవాలి. ఇంతవరకు అయితే మనకి అందరికీ చాలామందికి తెలుసు. ఓకేనా? ఇక తర్వాతకి షోల్డర్ ఈ ఆది బ్లౌజ్ని బట్టి మనం ఖర్చులు కలిపేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాతకి చంక కింద భాగాన్ని కూడా సేమ్ ఇలాగే మనం పెట్టేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే. ఇంకా మనం చేసేది ఏం లేదండి. ఇది ఎలా అయితే ఉందో అలాగే, ఎందుకంటే వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చి ఇక వాళ్ళకి సేమ్ అలాగే పెట్టమన్నారు, అలాగే పెట్టారు. కానీ మన కటింగ్ చేయాలి. ఆ కొలతలు మాత్రం అవే తీసుకోవాలి, కానీ మన స్టైల్లో కటింగ్ అనేది చేయాలి. ఓకేనా? ఇది రౌండ్గా కటింగ్ అనేది చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయండి. అవి ఏంటి అంటే అసలు మెయిన్ బ్లౌజ్ ఏంటి అంటే బ్లౌజ్ మొత్తం ఒక ఎత్తు అయితే ఫ్రంట్ పార్ట్ ఒక ఎత్తు అనమాట. అవి డాట్స్ వేయడం రాకపోయినా మనకి అది మనం కొంచెం అటు ఇటుగా కట్ చేసినా మనం అది ఎంత మంచిగా స్టిచ్ చేసినా వేస్ట్, ఇక మనకి మంచిగా అనిపించదు అనమాట బ్లౌజ్ అనేది. ఓకేనా? ఇలా మనం దీన్ని పూర్తిగా బ్యాక్ పార్ట్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక కాటు పెట్టేయాలి. తర్వాతకి సెంటర్లో ఒక కాటు పెట్టేయాలి. తర్వాతకి 2 ఇంచెస్ దగ్గర ఒక కాటు పెట్టేయాలి. ఇప్పుడు ఇదైతే మనకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? ఇక తర్వాతకి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే ఈ యొక్క ఓపెన్ పార్ట్స్ మన వైపుకి వేసుకోవాలి. ఈ అంచు పీసు మన వైపుకి వేసుకోవాలి. ఓకేనా? వేసుకొని దీన్ని కరెక్ట్గా ఇలా ఈ ముడతలు లేకుండా ఒకసారి ఐరన్తో రుద్దుకోవాలి. చక్కగా ఇలా రుద్దేసుకోవాలి. ముడతలు ఉంటే మనం ఏంటి అంటే కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కరెక్ట్గా మీకు చూపించడానికి కూడా నాకు మంచిగా అనిపించదు. ఎప్పుడో ఒకసారి కరెంట్ లేనప్పుడే నేను ఇక తప్పదు, ఇక ఇది వచ్చేసరికి లేట్ అవుతుంది, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అని తీస్తాను. కానీ నాకైతే సాటిస్ఫై అనిపించదు అట్లా. ఓకేనా? చూడండి ఇలా 2 మూలలు కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసి దీన్ని ఇలా మలుచుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. బాగా గుర్తుంచుకోండి. కరెక్ట్ క్రాస్ ఎవరికైనా మనం పెడుతున్నాము అంటే ఈ యొక్క అంచులకు వెళ్ళి మనకి షోల్డర్ యొక్క మూల, చంక యొక్క మూల, ఇవి 2 కూడా ఈ అంచులకి 2 సమానంగా ఉండాలి. ఈ క్రాస్ కరెక్ట్ క్రాస్ అనమాట. ఇంకా దీనికి వాళ్ళకి ఆ బ్లౌజ్కి సరిపోతుంది అని లెక్క, అదే తీస్తుంది మనకి లెక్క. ఇంకా ఎక్కువ క్రాసు తక్కువ క్రాస్ అనేది తీయకూడదు మనం. ఎందుకంటే ఇది అయితే దీనివల్ల ఏమవుతుందంటే బట్ట మనకి లూజ్ వచ్చింది. వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అది సెట్ అయిపోద్ది. ఇలా దగ్గరికి వచ్చి వేసుకున్న తర్వాత ముందు చెస్ట్ భాగానికి ఇలా కప్పేస్తుంది అనమాట ఆ క్రాస్ అనేది.
ఓకేనా, అదొకటి మనం చూసుకోవాలి. తర్వాతకి ఇగో ఈ ఫ్రంట్ పార్ట్ని పైన ఖర్చు కింద డాట్ దగ్గర ఇగో ఇలా పట్టుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు ఉండాలి, ఇక్కడ ఖర్చు ఉండాలి. రెండో స్టెప్ ఇది మెయిన్, ఇది చూసుకోవాలి. ఇది కొంచెం పొడుగైనా మీకు గూడలు జారుతాయి, ముందు భాగం లూజ్ వస్తుంది. కొంచెం పొట్టిగైనా కూడా పైకి గుంజకపోయి చెస్ట్ భాగం సగం బయటికి వెళ్తుంది. సిస్టర్స్ చాలామంది చూడండి, చెయ్యి ఇలా పైకి లేపినప్పుడు ముందు భాగం ఏంటంటే సగానికే చెస్ట్ భాగం డాట్స్ ఆగిపోతాయి, సగం కిందికి ఉంటాయి షేప్లలోకి, షేప్ బెల్టులలో ఆగిపోతాయి అన్నమాట. అదేంటంటే అది మనం చేసే చిన్న మిస్టేకే. ఇలా మనం కొలుచుకోకుండా ఏదో 2 ఇంచులు మళ్ళీ చేసి పెట్టేస్తే ఆది బ్లౌజ్ని బట్టి మనం పెట్టకుంటే ఆ ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అది 2 ఇంచులే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పైకి ఉంటుంది, కొంతమంది కిందికి ఉంటుంది. మనం చెక్ చేసుకోవడం వల్ల అదనేది క్లియర్ అయిపోతుంది మనకు. ఓకేనా, ఇప్పుడు సేమ్ దీనిలాగానే కటింగ్ చేద్దాం. చేసిన తర్వాత మీకు కొన్ని టిప్స్ నేను చెప్తాను, ఆ టిప్స్ మీరు పాటించుకోండి. మీకు ఇక లైఫ్లో ఎప్పుడు కూడా మీకు ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లో తేడాలు అనేవి రావు. ఓకేనా, ఇక ఈ చంక కింద భాగాన్ని చక్కగా ఇలా కట్ చేసుకుందాం. తర్వాతకి ఇలా చిన్నగా చేస్తున్నాను చూడండి, మీకు మంచిగా అర్థం కావాలని నేను నీట్గా తయారు చేసి క్లాత్ని చేసుకుంటున్నాను. ఈ క్లాత్ని పక్కకు పెడదాం. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం మెడ అందాజు ప్రకారం తీసుకుందాం. ఓకేనా, కొంచెం వీళ్ళకి ఎంత ఉంటుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది కదా. ఒక 5 ఇంచులు 4 ఇంచులు అలా తీసుకోండి. తర్వాతకి మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం కటింగ్ అనేది చేసేసాం. చేసిన తర్వాత ఇక్కడ ఒక కాటు పెట్టేసి చూడండి, ఇక్కడ ఈ 2 ఇంచుల కాడ కాటు పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అసలు ఏమి ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికోసమే ఈ వీడియో చేసామన్నమాట. ఇప్పుడు ఇంతసేపు చేసింది ప్రాసెస్, దీని దగ్గరికి మనం వచ్చే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇది మనకు పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇది తక్కువగా కట్ చేస్తే బ్లౌజ్ ముందుకు గుంజకొచ్చి ఈ షోల్డర్ అనేది ఏమవుతుందంటే ఇలా ఆగిపోతుంది అనమాట చాలామందికి. ఇగో ఇలా ఇక్కడ ఉండాల్సింది ఇప్పుడు ఇది కూడా అనుకోండి, ఈ కుట్టు అనేది ఇక్కడ ఉంటుంది వచ్చి ఇలా. చాలామందిని చూడండి మీరు, గోడ ఇక్కడ ఉంటే కుట్టు ఇక్కడ ఉంటుంది. అది ఎందువల్ల అనుకుంటున్నారు, చెస్ట్ వాళ్ళకి ఏంటంటే కిందికి జారి ఉన్న వాళ్ళకి మనం పైకి పెట్టినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఆ డొప్పలోకి వచ్చి ఆ చెస్ట్ ఆగిపోయి ఇలా గుంజకొస్తుంది అనమాట. గుంజకొచ్చినప్పుడు వెనక పార్ట్ మొత్తం కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఈ పొడవు అనేది కరెక్ట్గా కొలుచుకొని పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ ప్రకారం. ఓకేనా, అలా పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ ఉక్సుల పట్టిని తీసుకొని ఇగో చూడండి, దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెడల్పు పట్టుకొని ఈ వెడల్పుని ఇంకో ఇలా అని దీని మీదకి ఇలా పెట్టేయాలి. ఎక్కడ ఖర్చు మందం వదిలేయాలి, పైన ఖర్చు మందం వదిలేసి ఆ ఖర్చుల కాడ నుంచి చూడండి ఇక్కడ ఇటువైపు కూడా ఖర్చులు మనకు కనపడాలి. ఇలా చూడండి, ఇలా అనుకుంటూ దీన్ని కరెక్ట్గా చూడండి ఎక్కడికైతే మనం చేయాలనుకుంటున్నామో అక్కడికి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసేసి దీన్ని ఇలా పెట్టాలి చూడండి. ఓకేనా, చూడండి ఇలా మీకు అర్థమవుతుందా? నేను దీంతో గీస్తాను, నాకంటే సేమ్ కలర్ డీస్తో గీస్తే మీకు అర్థం కాదు. ఇలా గీసుకోవాలి. ఇది ఇక్కడికి ఉంది మనకి ఖర్చుతో, ఇది ఇలా గీసుకున్న తర్వాత ఇది ఇక్కడికి ఉంది కరెక్ట్గా, దీనికి మనం 1 ఇంచ్ కలుపుకొని గీసుకోవాలి. దేనికి, ఇక్కడ ఖర్చు, ఇక్కడ డాట్కి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇది మనం కరెక్ట్గా చేసుకోలేదనుకోండి ఈ ఉక్సుల పట్టి ఎక్కువగా రావడము, తక్కువ చేస్తే తక్కువగా రావడము జరుగుతుంది. ఇలాంటివి మనం చేయొద్దు ఎప్పుడైనా. ఓకేనా, దీన్ని ఒకసారిగా ఇలా గుంజి పట్టాలి. ఇలా గుంజి పట్టి ఈ రౌండ్ ఎక్కడ వరకు తీసారో అక్కడ వరకు ఖర్చుతో ఇలా గీసుకోవాలి. చూడండి ఇలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ మనకి అది వస్తుంది కదా డాట్ ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లో నుంచి దీంట్లోకి ఇలా కలుపుకొని చిన్నగా ఇలా తీల్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ చంకలో కొంచెం 1/4 ఇంచ్ మందం తీసేయాలి. మనం ఇలా చేయాలి. ఇప్పుడు ఈ రౌండ్ అనేది ఇక్కడ మనకి ఈ రౌండ్ని మనం చక్కగా ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇలా దీంట్లో కలుపుకోవాలి. ఓకేనా, ఇలా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనకి ముందు పాటు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ఈ కొద్దిగా మనం కొలుచుకోలేదనుకోండి, మనం అందాజ ప్రకారం పెట్టామనుకోండి, ఉక్సులు పట్టీలు ఎక్కువ రావడము లేకపోతే ముందు లూజ్ రావడము ఏదో ఒకటి అయితే జరుగుతుందన్నమాట మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా కటింగ్ చేసేసుకుందాం పర్ఫెక్ట్గా. ఇలా కరెక్ట్గా చేసేసుకుంటే మనకి ఈ ముందు రౌండ్ అనేది మంచిగా రావాలండి, అది ఇంపార్టెంట్. రౌండ్ రావాలంటే ఇలా కొంచెం లోనకి చేసుకొని పైకి పోయేసరికి దాంట్లో కలుపుకోవాలి, అదే రౌండ్. ఓకేనా, ఇలా కలుపుకొని తర్వాతకి మనం ఇక్కడ ఒక ముక్క తీసేయాలి. ఇది సాగుళ్ళలో మనకు పోతుంది. ఓకేనా, తర్వాతకి దీన్ని కరెక్ట్గా ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో మన కటింగ్, కదిలియకుండా. నేను వేరే చేయి కూడా టచ్ చేయలేదు, ఓన్లీ ఇలా పెట్టేశాను. మనం కింద క్లాత్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్లాత్కి ఇది అతక్కపోతుంది, మంచిగా మనకి నీట్గా వస్తుంది. ఓకేనా, దీన్ని ఒకసారి మళ్ళీ ఇలా తీసి ఇలా వేసుకొని ఇక్కడ మనం కొంచెం ముందు మనకి వంగినా కూడా మంచిగా అసహ్యంగా కనిపించకుండా కొంచెం అలా కట్ చేసుకొని 3 భాగాలు చేసి ఒక కాటు,
ఇది కూడా 3 భాగాలు చేసి ఒక కాటు. 3 భాగాలు అంటే దీంట్లో 3వ భాగానికి ఒక కాటు పెట్టాలి. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీయాలి. మీకు అర్థమైంది కదా. మెయిన్ ఇదేంటి అంటే మనం ఇక్కడ కొలుచుకోవాల్సినది ఏంటిదంటే ఇదే, ఇక మనం వేరే ఏమీ లేదు మనం కొలుచుకోవాల్సింది. ఇది ఒకటి మనం కొలుచుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి బ్లౌజ్ అనేది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది తీద్దాం. కొంచెం పట్టించి కొద్దిగా ఇలా పోతూ దీంట్లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం 4th డాట్, ఈ 4th డాట్కి వేరే కటింగ్ ఏముండదు, ఇదే కటింగ్. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు, ఇదే చేయాలి. ఓకేనా? ఇక ఇప్పుడు మనం 4th డాట్ వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఉందా? దీనికి లేదండి. 2 వీళ్ళకి చెస్ట్ మామూలుగానే ఉంది కాబట్టి అంత అవసరం లేదు. ఒకవేళ మీరు వేయాలనుకుంటున్నారు, అది వేయడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది. మనకేంటంటే కోపుగా రావడం, ముందు ఎంత చెస్ట్ అయినా కూడా మంచిగా దాంట్లో అడ్జస్ట్ అయిపోతుంది, ఆ కప్పులో కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇటు నుంచి డాట్స్ ఉన్నాయి కానీ ఇటు నుంచి లేదు కదా. ఇక్కడ ఉన్న చెస్ట్ లూజ్ అనేది ఆ డాట్ కవర్ చేస్తుంది అనమాట. మనకి నీట్గా సెట్ అవుతుంది. ఇక్కడ ముడతలు కూడా రావు. అలా రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కొలుచుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకి మినిమం? ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ ఉన్నప్పుడు మనం 2.5 ఇంచెస్ షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ లూజ్ వస్తుంది. ఆ 4th డాట్ వేసుకుంటే మీకు ఏమవుతుందంటే చంక కింద బెల్ట్ నీట్గా కూర్చుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకున్న ప్లేస్ మంచిగా నీట్గా, ఇప్పుడు ఈ చంక కింద భాగంలో ఇక్కడ ముడతలు చూడండి, ఇప్పుడు దీనికి ముడతలు ఉన్నాయి చూడండి. ఆ ముడతలు అనేవి రావన్నమాట మనకి. ఇది ఇక్కడికి పోతుంది, అప్పుడు పోయి ఇక్కడ డాట్ వస్తుంది, ఈ షేప్ ఇక్కడికి జరుగుతుంది. ఇంత లూజ్ మనకు అవసరం లేదు, చంక కింద ఇంత లూజు మనకి అవసరం లేదనమాట. హైట్ని బట్టి ఇది మన పొడవు అనేది పెట్టుకోవచ్చు. మొత్తం 8 ఉంటుంది. మనం ఇక్కడ 5.5 ఉన్నా సరిపోతుంది, ఇది 6 ఉంది. అలా మనం సెట్ చేసుకోవాలి. అర్థమైంది కదా మీకు? అలా 4th డాట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా చక్కగా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్లో స్టిచ్చింగ్లో కూడా తేడా ఉంది అంటే ఈ యొక్క వీడియో కింద స్టిచ్చింగ్ పెట్టండి అన్నయ్య, నాకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఇవన్నీ కరెక్ట్గా నాకు రావు, కొలతలతో ఎలా పెట్టాలో మీరు అని ఒకసారి చెప్పండి. నేను కొలతలతో మీకు చూపిస్తాను అనమాట, స్టిచ్చింగ్ చేసి మరీ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్. ఓకేనా? అలా చూపిస్తే మీకు ఏంటి అంటే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఈరోజు వచ్చేసి మీకైతే ఫ్రంట్ పార్ట్లో కటింగ్లో డౌట్లు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. అలాగే స్టిచ్చింగ్లో కూడా డౌట్లు క్లియర్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయాలి. ఓకేనా? మీకు ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం కాలేదో, మీరు ఏం అడగాలనుకుంటున్నారో పేరుతో సహా పెట్టండి. మీకు మీ పేరుతో పలుక్కుంటూ నేను వీడియో తీస్తాను. ఓకేనా? ఎందుకంటే అలా చెప్పడం వల్ల వేరే వాళ్ళకు కూడా కామెంట్ అడగాలి అనిపిస్తుంది. అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు కదా, ఫలానా వాళ్ళు అడిగారు, వాళ్ళ వల్ల చెప్పారు అని. సో ఓకేనా? అలాగే కటింగ్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మన దగ్గర కటింగ్ పేపర్స్ ఉన్నాయండి. చక్కగా మన కంపెనీ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ప్రతి వీడియోకి. అలాగే మీకు ఆ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని సైజులు అన్ని మోడల్స్ ఉంటాయి మన దగ్గర. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు చాలామంది చూసే వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి కూడా ఇది పంపించండి, చెప్పండి మీరు ఇలా అని, అన్నయ్య వాళ్ళ దగ్గర కటింగ్స్ ఉన్నాయని. కొంతమందికి ఏంటి అంటే కటింగ్ స్టిచ్చింగ్ చేయడం తొందరగా కాదు, అలాంటి వాళ్ళకి నేను ఇది ఏంటంటే షార్ట్ కట్లో కటింగ్ అనేది ఇంతే. ఇప్పుడు మీకు ఎలా అయితే సముదాయించానో అలా కట్ చేసి పంపిస్తాను. చక్కగా అన్ని సైజులు, అంటే మీరు నడుము సైజుకి ఇప్పుడు ఇలా ఇవ్వడమే. మీరు కటింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ఉక్సుల పట్టి నుంచి కాజల పట్టి వరకు ఇంకో ఇలా కొలిచి చూడండి, ఇలా కొలిచి మనకి ఇవ్వడమే. ఇంకో ఇలా కొలిచి ఇది ఎంత ఉంది? 31 ఉంది, 32 తీసుకోండి. కొంచెం టైట్ వేసుకోండి కుట్టుకునేటప్పుడు, అంతే. ఇక ఈ డాట్స్ ఇవన్నీ కూడా ఇలా గుర్తులు పెట్టి మరి నేను మీకు ఇస్తాను. అలా ఏంటంటే కటింగ్ లేట్ అయ్యి స్టిచ్చింగ్ తొందరగా కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి అన్ని సైజులు మీ దగ్గర ఉన్నాయనుకోండి, టక్కున అది వేసి కొంచెం మెడల్ కిందికో పైకో చూసుకొని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో మీకు సెండ్ అవుతుంది. మీరు హాయ్ అని పెట్టగానే ఆ వీడియో చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇంకా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి, కొంచెం డబ్బు ఖర్చు పెట్టైనా బయటికి వెళ్ళకుండా అనుకునే వాళ్ళకి మంచి అవకాశాన్ని నేను పాషా టైలర్ యాప్లో పెట్టానండి. అది వచ్చేసి ఒక 4,000 మీకు అన్ని బేసిక్ నుంచి క్లాసిక్, అంటే చాలా చక్కగా ఒక 20 రకాల డిజైన్స్ మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలి, వేరే వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టేటట్టుగా చాలా చక్కగా క్లారిటీగా చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 4,000 మావి కావు అనుకుంటే మీరు షాప్ పెట్టుకొని బయట వాళ్ళకి కుట్టుకునే అంత పని ఉంది దాంట్లో. నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దాంట్లో పెట్టాను. ఒక 18 నుంచి 20 లోపు నేను అంటే బ్లౌజులు రకాలు క్లాసులు అయితే 40-50 క్లాసులు ఉన్నాయి. దాంట్లో మీకు ఏంటంటే అన్ని వివరంగా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా ఒక గంట తీసి పెట్టాను. అలా కూడా మీరు అమౌంట్ పే చేసి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని కొంచెం మీరు దాంట్లోకి మీరు పోగానే మీ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ కొట్టగానే మీకు ఫోన్పే నెంబర్ అడుగుతుంది. ఫోన్పే మీరు ఓపెన్ చేయగానే అమౌంట్ కట్ అవుతాయి. అమౌంట్ కట్టగానే మా క్లాసులు మీకు సెండ్ అవుతాయి అన్నీ కూడా.
చక్కున వస్తాయి. వీటితో పాటు అవి కూడా చూసారనుకోండి, మీరు చాలా పర్ఫెక్ట్ టైలర్స్ అవుతారు. ఓకేనా?